ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్టు 18. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మత్తయి సువార్త 23:12. నెబుకద్నెజరు పశ్చాత్తాపడకపోయిన ఎడల ఆ చెట్టు వలె అతడును నరికివేయబడునని దానియేలు బహు స్పష్టమైన భాషలో అతనికి తెలియజేసెను. దేవుడు తనతో మాట్లాడినను నెబుకద్నెజరు మారు మనసు పొందకపోయెను. అతని మార్పుకై దేవుడు 12 నెలలు కనిపెట్టెను. అతడు ఆ హెచ్చరికను అలక్ష్యం చేసెను. ఎంతో గర్వముగా, నా రాజ్యము, నా భవనములు, నా పనులు చూడుము అని ఈ రాజు పలికెను. దేవుని ఎదుట తాను ఒక పశువు వలె ఉన్నాననియు, తాను కేవలం అజ్ఞానుడననియు గ్రహించలేకపోయెను. పాపము చేయు వారందరూ దేవుని దృష్టిలో అట్టివారుగానే ఉన్నారు. నిత్యమైన వాటిని వారు గ్రహింపరు. నిత్యమైన విషయముల విలువ వారికి తెలియదు. దేవుని ఎదుట బలము, విద్య వట్టివే. మానవులు ఆయన ఎదుట పశువుల వలె ఉన్నారు. మనము రక్షింపబడిన తర్వాత కూడా దేవుడు మనకిచ్చిన స్థానములో నుండి మనలను తొలగించుటకు శత్రువు ప్రయత్నించును. ప్రభు తన ప్రజలు తనతో పాలువారుగా ఉండవలెనని తనంతట తానే కోరుచున్నాడు. తిరిగి జన్మించిన వారందరూ తనతో సహపనివారిగాను తన పాలి భాగస్థులుగాను ఉండవలెనని కోరుచున్నాడు. మనము జయించు వారముగా ఉండినట్లయినచో నిజముగా దేవునితో పాలి భాగస్థులమైందుము, దేవుని దూతలకు సహా తీర్పు తీర్చువారముగా నుందుము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:3. దేవుడు రాజులకు, అధికారులకు తీర్పు తీర్చినప్పుడు ఆ తీర్పులో మనము ఆయనతో పాలి భాగస్థులముగా ఇందుము. మనలను మనము హెచ్చించుకొనుట ద్వారా ఎక్కువ మహిమ కలుగునని సహజముగా తలంచెదరు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మత్తయి సువార్త 23:12. ఈ వాక్యము మనకు చక్కగా తెలియను. ఎన్నో మార్లు దీనిని బైబిల్లో చదివితిమి. అయినను మనలను హెచ్చించుకొనుటయే మనకు ప్రీతికరముగా ఉండును. మనము ఎక్కడికి వెళ్ళినను మనలను ప్రజలు గణపరిచి మనన చేయకపోయిన ఎడల నిష్ఠూరపడెదము. ఇతరులు మనలను పొగిడినప్పుడు, మనలను గూర్చి మంచిగా మాట్లాడినప్పుడు ఎంతో సంతోషించెదము. దానిని గూర్చి గర్వించెదము కూడా. అది సహజం. అయితే దైవ నియమము వేరుగా ఉన్నది. అదేమనగా, మనము జయించు వారముగా ఉండగోరినచో మనలను మనము తగ్గించుకొనేదము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.